అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని వదిలిపెట్టకుండా పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాహనదారుల్ని ద్విచక్ర వాహనాలు మొదలుకొని భారీ వాహనాల దాకా దండుకోవడమే పనిగా మారిపోయింది. ఇప్పటికే ట్యాక్సులు, పెనాల్టీలు, గ్రీన్ ట్యాక్సులు, ఇలా 1,00,000 ట్యాక్సులు, 1,00,000 ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు ఫిట్నెస్ పేరుతో బ్రేక్ చేయించుకునేటువంటి ఛార్జీలను కూడా 10 రెట్లు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలు, మోటార్ సైకిల్కి ఫిట్నెస్ అవసరం లేదు, కానీ ఇక ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా ఫిట్నెస్ చేయించుకోవాలి. అలాగే సొంత వాహనాలైన కార్లు కూడా ఫిట్నెస్ చేయించుకోవాల్సిందే. దీనికోసం ప్రభుత్వం దీని మొత్తాన్ని అంతకుముందు 700 రూపాయలు, 900 రూపాయలు ఉండేదాన్ని 15,000 రూపాయల వరకు కూడా పెంచేశారు. ఇది ఇంతకంటే దుర్మార్గం లేదు. అలాగే ఈరోజు ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తా ఉన్నారు. జిల్లాకు ఒక కాంట్రాక్టర్ చొప్పున వాళ్లే వసూలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి రేట్లు ఎలా ఉంటే వాళ్ళు ఎంత వసూలు చేస్తారో తెలీదు. రవాణా శాఖలో అవినీతి ఉంటే అవినీతిని అరికట్టాలి తప్ప అవినీతిని చట్టబద్ధం చేసి వ్యవస్థీకృతం చేసి జిల్లాల వారీగా వేలం పాటలు పెడతా ఉన్నారు. దీంట్లో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జిల్లాల కాంట్రాక్టులను ఎన్నికల ముందే పొంది కోట్లు గడించడానికి వాళ్ళు కుట్ర పన్నారు. సుమారు 1,000 కోట్ల రూపాయలు వాహనదారుల మీద సంవత్సరానికి భారం పడుతుంది. అందుకే ఈ టెండర్లు రద్దు చేయాలి, అలాగే ఈ ఫీజులు తగ్గించాలి, పాత ఫీజులే కొనసాగించాలి, ప్రభుత్వం వీటిని నిర్వహించాలి, రవాణా రంగాన్ని కాపాడాలి. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మంది ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు ఉన్నారు. ఇప్పటికే కుంగిపోతున్న, దెబ్బతిని నిర్వీర్యమవుతున్న రవాణా రంగాన్ని కాపాడాలి, జనాన్ని కాపాడాలి. ఈ ప్రైవేటీకరణ దందా ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చేస్తున్న ఈ చర్యల్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం కనుక ఈ టెండర్లు రద్దు చేయకపోతే, ఈ ఆదేశాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.